హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వీడియోలో మనీ అండ్ బ్యాంకింగ్ అనే కోర్సు నుండి బ్లాక్ నెంబర్ 2 యూనిట్ 5 వాణిజ్య బ్యాంకుల విధులు గురించి మనము చర్చించుకుందాం. ఈ వాణిజ్య బ్యాంకుల విధులు ఈ చాప్టర్లో మనము తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భావము, అంటే బ్యాంక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, వాటి ఆవిర్భావం ఎలా జరిగింది అనే అంశంలో కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. వాటితో పాటు బ్యాంకులలో రకాలు, అంటే ఏ విధమైన ఎలాంటి బ్యాంక్స్ ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో, వాటి రకాలు ఏమిటి అవి మనము చర్చించుకుంటాము. అందులో వాణిజ్య బ్యాంకుల విధులు, వాటి విధులు ఏమిటి అనే అంశాల గురించి కూడా మాట్లాడుకుంటాం. అంతటితో ఆగకుండా ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య బ్యాంకుల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఈ పరపతి సృష్టిలో భావన మరియు ప్రక్రియ, ఈ వాణిజ్య బ్యాంకుల పరిధి ఏంటిది అనే అంశాలపై మనము చర్చించుకుందాము. సో ఫస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భావం. సో బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భావం అంటే ఏంటి? సో ఇక్కడ బ్యాంకులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే, మనం చరిత్రను చూసినట్టయితే బ్యాంకింగ్కి సంబంధించిన విషయాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయినట్టు మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అది ఎలా అంటే, ఇక్కడ బ్యాంక్ అనే పదము ఫస్ట్ జర్మన్ పదమైన బ్యానే అనే పదం నుంచి వచ్చింది. జర్మన్ భాషలో బ్యాంక్ అంటే జాయింట్ స్టాక్ వ్యవస్థ అని అర్థం. ఇది బెంచ్ అనే అర్థం ఉన్న బ్యాంకో లేదా బ్యాంకో అనే పదం నుంచి వచ్చిందని నమ్మకము. ఈ గ్రీస్, రోమ్ దేశాలలో వడ్డీ వ్యాపారులను బెంచర్స్ అని పిలిచేవారు. సో ఒకే రకమైన మరియు మరో రకమైన ద్రవ్యంలోకి మార్చుకునే ఉద్దేశంతో తమ వానలను వారి నాణాలను బెంచ్ మీద పెట్టుకునేవారు. కాబట్టి వాళ్ళకి ఇంకా పేరు సార్థకతమైంది. ఈ మధ్యయుగంలో కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చర్చించుకున్నట్లు, మధ్యయుగంలో కూడా దీన్ని వాడినట్లు మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. సో ఈనాటి బ్యాంకర్లకు పూర్వీకులకు చెప్పవచ్చు. బంగారం పనివారని, లెక్కించిన వారని, ఆయన విలువైన లోహములను స్థానికులు ఉంచుకునేవారు. అంతేకాకుండా 17వ శతాబ్దంలో వీరు ఇంగ్లాండ్లోని ప్రముఖులుగా తయారైన వారు. ప్రాచీన మధ్య యుగాలలో బంగారం అని వారు ప్రజల అమూల్య లోహాల రక్షణ కోసము వాటి డిపాజిట్లను అంగీకరించేవారు. అంటే బిఫోర్ కరెన్సీ, అంటే మనము ద్రవ్యం చెలామణిలోకి రాకముందే విలువైన లోహాలను ఒక వ్యక్తి వద్ద నుంచి తీసుకొని వారు భద్రపరిచి వారికి అవసరమైన టైంలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకు 17వ శతాబ్దం నుంచి కూడా ఈ బ్యాంక్ అనేది వచ్చినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. సో అన్ని బ్యాంకులలో ప్రాచీనమైన సంస్థ బ్యాంక్ ఆఫ్ వెనిస్ అని మనకు తెలుసుకున్నాం. సో ఇది 1957లో స్థాపితమైంది. ఆ విధంగా దీన్ని మొట్టమొదటి బ్యాంకింగ్ వ్యవస్థగా ఇటలీలో ఆరంభమైందని చెప్పవచ్చు. సో దీనితో పాటు 1401లో బ్యాంక్ ఆఫ్ బెర్సినాలో, 1407లో బ్యాంక్ ఆఫ్ జెనీవా కూడా స్థాపితమైనవి. 1609లో బ్యాంక్ ఆఫ్ జెనీవా, 18వ శతాబ్దంలో కూడా ఇవి కొనసాగాయి. 1609లో బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్. సో ఇలా రకరకాల బ్యాంకులు కూడా ఉన్నట్టు మనకు ప్రపంచంలో మనము ఉన్నట్టు చదువుకున్నాము. సో ఇండియాకు వచ్చేసరికి మన భారతదేశంలో బ్యాంక్స్ అనేవి మనకు ప్రాచీనమైనవి. వాటిని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇవి మనము ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు లేదంటే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఉన్నట్టు మనకు చరిత్రలోని ఆధారాలు చెప్తున్నాయి. సో ఈ విధంగా 19వ శతాబ్దంలో ఆధునిక జాయింట్ స్టాక్ వాణిజ్య బ్యాంకింగ్ కూడా అభివృద్ధి చెంది వివిధ దేశాలలో అది ప్రాకడం జరిగింది. ఈ భారతదేశంలో కూడా వ్యాపారం కోసము, వడ్డీ వ్యాపారులు మనుగడ కోసము మన ప్రాచీన హిందూ గ్రంథాలలో విస్తృతమైన ప్రమాణాలను చూపుతున్నాయి. ఈ రామాయణం, మహాభారతాలలో కూడా ఈ వ్యవహారాల గురించి ఎన్నో దృష్టాంతాలు మనకు కనిపిస్తున్నాయని మనకు చరిత్ర చెబుతుంది. సో ఇక బ్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా పురాతనమైనది. సో ఇక్కడ మద్రాస్ ప్రావిన్స్లో ప్రభుత్వ సంస్థగా 1688 సంవత్సరంలో
మొట్టమొదటి బ్యాంకు ఆచరణలో ఉండేదని మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 1724లో బొంబాయిలో ఇంకొక బ్యాంకు కూడా స్థాపితమైంది. సో ఇలా అదే పద్ధతిలో తర్వాత మద్రాసులో మరొక బ్యాంకు కూడా ప్రారంభమైంది. అది 1800 శతాబ్దంలో ఏజెన్సీవా హౌసెస్ అనే పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు వాణిజ్య బ్యాంకులు ప్రారంభించడంతో ఆధునిక బ్యాంకింగ్ అనేది స్టార్ట్ అయిందని మనము చెప్పుకోవడం జరిగింది. సో అంతేకాకుండా 1788లో 1791లో 1786లో కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలు స్టార్ట్ అయినట్టు మనకు చరిత్రలో చెప్పబడింది. సో ఇక మనము ప్రజెంట్ వాడుకున్న వంటి బ్యాంకులకు కూడా ఒక పునాది ఈ బ్యాంకుల నుండే వచ్చిందని మనకు చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చును. సో అంటే భారతదేశంలో ఆర్థిక సహకారంతో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు ప్రారంభమైనవి. ఈ విధమైన బ్యాంకులలో అది మొట్టమొదటిగా ఏర్పడిన బ్యాంక్ ఏంటిదంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఇది 1806వ సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడితో ప్రారంభమైంది. దీని తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ప్రారంభమైంది. ఈ ఒక్కొక్క బ్యాంకుకు ప్రభుత్వము 3 లక్షల వాటా మూలధనంగా ఇచ్చిందని మనకు తెలుసుకో. సో ఈ 3 బ్యాంకులు మనకు ప్రాచీనమైనవి, అతి పురాతనమైనవి, ప్రభుత్వం చేత ఎస్టాబ్లిష్ చేయబడిన బ్యాంకులని మనకు చెప్పుకోవచ్చు. అవేంటి? 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్, 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి అండ్ 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ విధంగా ప్రభుత్వం చేత ఈ 3 బ్యాంకులు ఏర్పడ్డాయని మనము తెలుసుకున్నాం. సో ఇవి 1800 సంవత్సరం నుంచి కొనసాగుతూ వచ్చి 1921 సంవత్సరంలో ఈ 3 బ్యాంకులను కలిపి 3 ప్రెసిడెన్సీ బ్యాంక్ అని అన్నాము. సో ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు అన్నీ కలిసి మొదటిది బెంగాల్, రెండవది బ్యాంక్ ఆఫ్ బొంబాయి, మూడవది బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ ఒక్కొక్క బ్యాంకుకు ఆల్రెడీ మనము మూలధనం వచ్చేసి బ్యాంకింగ్కి గవర్నమెంట్ సమకూర్చిందని చెప్పుకున్నాము. సో ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు 1921 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఆచరణలోకి వచ్చిందని మనము తెలుసుకున్నాము. సో ఇక్కడ ఈ ఇంపీరియల్ బ్యాంక్ అని దేనిని అన్నాము? ఈ 3 బ్యాంకుల కలయికను, అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 కలిసి ఒకే బ్యాంక్గా ఏర్పడ్డాయి అన్నట్టు. ఆ బ్యాంక్ పేరు ఏంటిది? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది 1921లో వీటిని విలీనం చేసి ఒక్కటే బ్యాంకు పేరుతో పిలవడం జరిగింది. ఈ బ్యాంకు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 1921 సంవత్సరం నుండి 1955 వరకు సేవలు అందించింది. దాని తర్వాత 1955లో జాతీయమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరిగింది. సో ఇలా మన బ్యాంకింగ్ వ్యవస్థ అనేది స్టార్ట్ అవ్వడం భారతదేశంలో అఫీషియల్గా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత చాలా బ్యాంక్స్ మనకు వచ్చినాయి. అవేంటిదంటే భారతీయ బ్యాంక్ 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంకు, 1991లో పీపుల్స్ బ్యాంకు, అదేవిధంగా 1906లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1907లో ఇండియన్ బ్యాంకు, 1909లో బ్యాంక్ ఆఫ్ బరోడా, 1911లో సెంట్రల్ బ్యాంకు. ఈ విధంగా చాలా బ్యాంక్స్ కూడా మనకు మొదలైనయని మనము చరిత్ర ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇక బ్యాంకింగ్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు, అది చాలా అవసరం. సో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అనేది బ్యాంకింగ్ వ్యవస్థలో మనము ఆల్రెడీ చదువుకున్నాం. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సెక్షన్ 5 సబ్సెక్షన్ బి ప్రకారము బ్యాంకింగ్ను ఈ విధంగా నిర్వహించారు. బ్యాంకింగ్ అంటే ఏమిటి? ప్రజల డిపాజిట్ల ద్రవ్యమును పెట్టుబడి పెట్టి లేదా అప్పు ఇచ్చి ఉద్దేశంతోనూ చెక్కు ద్వారా లేదా డ్రాఫ్ట్ ద్వారా లేదా ఆజ్ఞ ద్వారా ఇతరాంతర ద్రవ్యాన్ని తిరిగి తీసుకోవడానికి లేదా బ్యాంకు తిరిగి చెల్లించడానికి తెలిపే స్వీకృతినే బ్యాంకింగ్ అని అంటాము. సో ఈ విధంగా మనము బ్యాంకింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అంటే పై నిర్వచనాన్ని బట్టి బ్యాంకులు ఏం చేస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు డిపాజిట్లు స్వీకరిస్తాయి, ప్రజలకు అప్పులు మంజూరు చేస్తాయి,
ఎవరి దగ్గర అయితే ప్రజల దగ్గర అమౌంట్ సర్ప్లస్ ఉంటుందో వారి దగ్గర నుంచి సేవింగ్స్ రూపంలో స్వీకరిస్తాయి. సో వ్యాపారం చేయడానికి కావాల్సిన సదుపాయాలను రుణాల రూపంలో వ్యాపారస్తులకు ఇస్తాయి. సో ఈ విధంగా చాలా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ బ్యాంకరు ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది మన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి పరిచయం. తర్వాత మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్యాంకింగ్లలో రకాలు. అంటే ఎన్ని రకాల బ్యాంకింగ్ల వ్యవస్థలు మన భారతదేశంలో మనము చదువుకుంటున్నాము, ఎన్ని రకాల బ్యాంకులు మన దగ్గర ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, సో ఈ బ్యాంకులలో డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి మనం వర్గీకరించడం జరిగింది. అందులో వాణిజ్య బ్యాంకులు ప్రధానమైనవి. అంటే ఫస్ట్ బ్యాంకు రకాలలో మొదటిది ఏది వాణిజ్య బ్యాంకులు, రెండవది వచ్చేసి పారిశ్రామిక బ్యాంకులు, మూడవది వచ్చేసి వ్యవసాయక బ్యాంకులు, నాలుగవది వచ్చేసి సహకార బ్యాంకులు, ఐదవది వచ్చి వినిమయ బ్యాంకులు, ఆరవది సేవింగ్ బ్యాంకులు, ఏడవది సెంట్రల్ బ్యాంకులు, పెట్టుబడి బ్యాంకులు, ఎనిమిదవది అంతర్జాతీయ బ్యాంకులు. ఈ విధంగా బ్యాంకులను మనము 9 రకాలుగా మనము వర్గీకరించాము. ఫస్ట్ మనకు బ్యాంక్ రకాలలో మొట్టమొదటిది చాలా ప్రధానమైనది ఏంటిదంటే వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు అనగానేమి? సో ఇవి జనరల్గా ఈ వాణిజ్య బ్యాంకులు వీటిని మనము జాయింట్ స్టాక్ బ్యాంకులు అని కూడా అంటాము. సో ఇవి ప్రజల నుండి భిన్న రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఇవి స్వల్పకాలిక రుణాలు మంజూరు చేస్తాయి. డిపాజిట్ నిధులకు సెక్యూరిటీ కల్పించడం, వాళ్ళ వాటాదారులకు లాభం చేకూర్చడం బ్యాంకుల యొక్క ప్రధాన ఉద్దేశము. వాళ్ళ డిపాజిట్లు ప్రధానంగా స్వల్పకాలం కాబట్టి వాళ్ళకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వలేదు. స్వల్పకాలానికి వ్యాపారం వర్తకాలకు రోజువారీ లావాదేవీలు నడపడానికి ఈ బ్యాంకులు అనేటి రుణాలు ఇస్తాయి. అదే మనం జనరల్గా చెప్పుకున్నట్టయితే కరెంట్ అకౌంట్ ద్వారా కొన్నిసార్లు బ్యాంకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి నగదు షరతులను, ఓవర్ డ్రాఫ్ట్లను లేదా అప్పుల రూపంలో అవి ఆర్థిక సాయం కూడా చేస్తాయి. ఈ వినిమయ బిల్లులు, డిస్కౌంట్ ద్వారా కూడా ఈ బ్యాంకులు అవసరమైన విత్తాన్ని అందజేస్తాయి. సో ఈ రకంగా వాణిజ్య బ్యాంకులు వాటి విధులను నిర్వహిస్తాయని చెప్పుకోవచ్చు. సో ఏం చెప్పుకున్నాము? ఈ వాణిజ్య బ్యాంకులు అనేటివి ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించిన డిపాజిట్లకు ఎవరికైతే రుణాలు అవసరం ఉంటాయో వారికి రుణాలు ఇవ్వడము జరుగుతుంది. సో ఇక్కడ రుణాలు ఇచ్చేటప్పుడు కూడా అవి దీర్ఘకాలిక రుణాలు కావచ్చు, కొన్నిసార్లు స్వల్పకాలిక రుణాలు కావచ్చు. మళ్ళీ అందరికీ కూడా ఇవ్వడం జరగదు. సో ఎవరైతే వారితో కార్యకలాపాలు కొనసాగిస్తారో వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి కార్యకలాపాలను బేస్ చేసుకొని వారికి ఇక్కడ రుణాలు అనేటివి మంజూరు చేయడం జరుగుతుంది. సో దీనిని మనము వాణిజ్య బ్యాంకులు అంటాము. సో ఈ వాణిజ్య బ్యాంకులు జనరల్గా వాళ్ళు ప్రజలకు కోసమే ఏర్పడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రజల ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించడానికి ఇవి మొట్టమొదటి ప్లేస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. రెండవ రకం బ్యాంకులు వచ్చేసరికి పారిశ్రామిక బ్యాంకులు. పారిశ్రామిక బ్యాంకులు అనగానేమి? సో ఈ బ్యాంకులకు మనము ఇంకొక పేరుతో కూడా పిలుస్తాము. అదేమిటంటే పెట్టుబడి బ్యాంక్ అని కూడా అంటాము. సో ఇవి పరిశ్రమలకు కొన్ని దశాబ్దాల కాల పరిమితిలో దీర్ఘకాలిక రుణాలను సమకూరుస్తాయి. సో అంటే ఎక్కడైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ కంపల్సరీ ఈ బ్యాంకులు అవసరమని మనకు తెలుస్తుంది. అంటే ఈ బ్యాంకుల ముఖ్య ఉద్దేశం ఏంటిది? పరిశ్రమలను అభివృద్ధి చెందడానికి, పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి దీర్ఘకాలిక రుణాలను ఈ బ్యాంకులు సమకూరుస్తాయి. ఇవి దీర్ఘకాలిక ప్రాజెక్టులు మరియు ఆర్థిక ప్రణాళికలో తోడ్పడతాయి. ఇవి వాటాలను జారీ చేస్తాయి, డిబెంచర్లను జారీ చేస్తాయి, ఇతర విధాలను కూడా పెంపొందించవచ్చును. అంటే ఈ పారిశ్రామిక బ్యాంకుల యొక్క ఉద్దేశము ఒక్క మాటలో చెప్పాలంటే పారిశ్రామిక అభివృద్ధే కాకుండా కొత్త పరిశ్రమలకు వాటికి సంబంధించిన వాటా ఇష్యూలకు కూడా వాటాలు జారీ చేయడంలో కూడా ఈ బ్యాంకులు వాటి వంతుగా అవి పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. కొన్ని దేశాలలో వాణిజ్య బ్యాంకులు మరియు పారిశ్రామిక బ్యాంకులు కూడా ఒకటేసారి పనిచేయడం జరుగుతుంది. అంటే దీన్ని జనరల్గా మనం మిశ్రమ బ్యాంకింగ్ అనే అంశం గురించి మాట్లాడుకునేటప్పుడు మనము చెప్పుకోవచ్చు. సో ఇవి కొత్త పారిశ్రామిక యూనిట్లు కూడా అభివృద్ధి చేస్తాయి. అంటే ఎక్కడైనా కొత్తగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ బ్యాంకులు వాటికి కావలసిన రుణాలను
అందిస్తాయి. ఆ బ్యాంకుల పరిశ్రమలు సమర్థవంతంగా పనిచేయడానికి, ఆర్థిక సాయం చేయడానికి అందివ్వడమే కాకుండా సాంకేతిక నిర్వహణకి సంబంధించింది కావచ్చు, లేదంటే మార్గదర్శక సూత్రాలను కూడా ఈ బ్యాంకులు సమకూరుస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యంగా జర్మనీ, అమెరికా ఈ దేశాలలో ఈ బ్యాంకులు ఎంతో ప్రాముఖ్యంగా వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మన దేశానికి వచ్చేసరికి మనము ఐఎఫ్సిని కూడా పెట్టుబడి బ్యాంకుగా మనం చూసుకోవచ్చు. ఐఎఫ్సితో పాటు ఐడిబిఐ, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా పారిశ్రామిక బ్యాంకులుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. మూడవ రకం బ్యాంకు వచ్చేసరికి వ్యవసాయక బ్యాంకులు. వ్యవసాయక బ్యాంకులు అంటే ఏంటి? ఇక్కడ వాణిజ్య బ్యాంకులేమో ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి వారికి అవసరం ఉన్నప్పుడు స్వల్పకాలిక రుణాలు వాణిజ్య బ్యాంకులు అందజేస్తున్నాయి. పారిశ్రామిక బ్యాంకులు వచ్చేసరికి పారిశ్రామిక అభివృద్ధి కోసము వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నాయి. మరి వ్యవసాయక బ్యాంకులు అంటే ఏమిటి? అంటే ఈ బ్యాంకుల యొక్క ప్రధాన ఉద్దేశము ఏమిటంటే వాణిజ్య బ్యాంకులు కావచ్చు, పారిశ్రామిక బ్యాంకులు కావచ్చు, వీరు వ్యవసాయ ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం జరగలేదు. అంటే సపోర్టు ఇవ్వడం పక్కన పెడితే ఆ వ్యవసాయానికి సంబంధించిన అవసరాలను తీర్చలేకపోతున్నాయి. సో వ్యవసాయానికి సంబంధించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు రెండు అవసరమవుతాయి. సో సహకార బ్యాంకులు స్వల్పకాలిక రుణాలను సమకూరుస్తాయి. ఈ భూమి తనఖా బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు సమకూరుస్తాయి. ఈ వ్యవసాయదారులు విత్తనాలకు సంబంధించి కావచ్చు, రసాయనాలకు, ఎరువులకు కొన్నిసార్లు బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ వ్యవసాయక బ్యాంకులు అనేవి కంప్లీట్గా వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడానికి, వారి ఆర్థిక కార్యకలాపాలను, వారి యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడానికి మాత్రమే ఈ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటిని భూమి అభివృద్ధి బ్యాంకులు అని కూడా పిలుస్తారు. ఈ బ్యాంకులు ప్రభుత్వం నుండి విధులను తీసుకోవచ్చును, బాండ్లు, డిబెంచర్లు జారీ చేయవచ్చును, ఆ మూలధనాన్ని పెంచుకోవచ్చును. ఈ బ్యాంకులు ఇండియా, జపాన్, జర్మనీ వంటి దేశాలలో చాలా ప్రాముఖ్యతను చూపిస్తున్నాయి. అంటే ఏ దేశమైతే వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాలనుకుంటాయో అక్కడ కంపల్సరీ ఈ బ్యాంకులు వాటి ప్రాముఖ్యతను చూపిస్తున్నాయని మనము మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి నాలుగవ రకం వచ్చేసరికి సహకార బ్యాంకులు. సహకార బ్యాంకులు అంటే ఏమిటి? ఇక్కడ మనము మొదటి 3 బ్యాంకుల గురించి ఏం మాట్లాడుకున్నాము? వాణిజ్య బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాము, అండ్ పారిశ్రామిక బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాము, వ్యవసాయ బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాము. ఇది 4వ రకము సహకార బ్యాంకులు. అంటే ఈ బ్యాంకుల్లో సభ్యులకు సులభ వాయిదాలలో పరపతిని సప్లై చేయడానికి రూపొందించిన బ్యాంకులనే సహకార బ్యాంకులు అంటారు. వీటి కార్యకలాపాలలో జనరల్గా వ్యాపారం ఉద్దేశం అనేది ఏమి ఉండదు. ఇవి వ్యవసాయదారుల నుంచి డిపాజిట్స్ ఆకర్షిస్తాయి. వాణిజ్య బ్యాంకుల కంటే కొంచెం అధిక వడ్డీని ఇవ్వడం ద్వారా పొదుపు వృద్ధి చేస్తాయి. సో వాణిజ్య బ్యాంకుల లాగానే ఇవి కూడా రుణాలు మంజూరు చేస్తాయి, కానీ వీరి యొక్క మెంబర్స్కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వాణిజ్య బ్యాంకులతో కంపేర్ చేసుకున్నప్పుడు కొంతవరకు అధిక వడ్డీని కూడా వసూలు చేయడం జరుగుతుంది. అంతటితో కాకుండా అవసరమైన వ్యవసాయదారులకు, చిన్న తరహా పరిశ్రమలకు, యూనిట్లకు ఇవి సౌకర్యమైన రుణాలు సమకూరుస్తాయి. ఇవి భారతదేశంలో రాష్ట్ర స్థాయి, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకులు, సహకారేతర పరపతిని ఈ సహకార బ్యాంకులు సప్లై చేస్తున్నాయి. ఈ భారతదేశంలో వ్యవసాయక విత్తం సమకూర్చడంలో సహకార బ్యాంకులు చాలా ప్రముఖమైనవని మనము చెప్పుకోవచ్చు. ఈ సులభ పరపతిని సప్లై చేయడం వల్ల ఈ వడ్డీ వ్యాపార చేతులలో నుంచి వ్యవసాయదారునికి రక్షణ కల్పిస్తాయి. అది ఏ విధంగానంటే, ఈ సహకార బ్యాంకులు అనేదే లేకుంటే వ్యవసాయదారుడు, ఒక రైతు వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక మొత్తానికి వడ్డీని యాక్సెప్ట్ చేసి రుణాలను తీసుకోవడం జరుగుతుంది. వాటి నుంచి రక్షించడానికి ఈ బ్యాంకులు ఏర్పాటు చేసినాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వినిమయ బ్యాంకులు. వీటిని మనము దేశంలో ఎగుమతి దిగుమతికి అవసరమైన విత్తాన్ని అందించడంలో ఇవి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాయని చెప్పుకోవచ్చు. సో వినిమయ బ్యాంకులు అంటే ఎక్స్చేంజ్ బ్యాంకులు. సో ఇక్కడ ఈ బ్యాంకులు ఎగుమతిదారుల నుంచి బిల్లులు కొని దిగుమతిదారులకు అమ్ముతారు. ఈ వినిమయ బ్యాంకులలో విదేశీ వర్తకాన్ని అభివృద్ధి పరచడానికి
అంటే విదేశీ ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ని డెవలప్ చేయడానికి, అలాగే డిస్కౌంట్కి సంబంధించిన విషయాలలో ఈ బ్యాంకులు అనేది ఇన్వాల్వ్ అవుతాయని మనము చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలను కూడా చేపట్టవచ్చును. అంతటితో కాకుండా ఇవి తమ ఖాతాదారులకు చెల్లింపు ద్వారా బట్వాడా సౌకర్యాలను, వర్తక సమాచారాన్ని కూడా సమకూరుస్తాయని చెప్పుకోవచ్చు. తర్వాత సేవింగ్ బ్యాంకులు అంటే చిన్న మొత్తాలలో ఈ బ్యాంకులు ప్రజల నుంచి, ఖాతాదారుల నుంచి చిన్న మొత్తాలలో వారికి సేవింగ్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. పొదుపును ఎంకరేజ్ చేయడానికి సో మధ్యతరగతి ఆదాయ వర్గ ప్రజల నుంచి చిన్న చిన్న మొత్తాలలో పొదుపును సేకరిస్తాయి. సో ఈ అల్పదాయ మధ్యతరగతి ప్రజల నుంచి వాళ్ళని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ బ్యాంకులు లక్ష్యంగా పనిచేస్తాయి. లేకపోతే ప్రజలు తమ ఆదాయాన్ని ప్రయోజనాలకే కాకుండా ఇతర వృధా ఖర్చులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో దానిని అరికట్టడానికి ఈ సేవింగ్స్ బ్యాంక్స్ ఈ చిన్న చిన్న మొత్తాలలో డిపాజిట్లు స్వీకరించి వారికి కూడా ఈ చిన్న కలెక్షన్ చేసిన చిన్న మొత్తాలపైన కొంత వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి సేవింగ్ బ్యాంకులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంకులు. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది దేశంలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను సెంట్రల్ బ్యాంకు నియంత్రిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇది మనకు కేంద్ర బ్యాంక్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకు మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో మన భారతదేశంలోని బ్యాంకింగ్ రంగం కావచ్చు, బ్యాంకింగ్ సంబంధించిన ప్రతి విషయంలో సలహాలు, సూచనలు ఈ బ్యాంకులు ఇస్తాయి. సో దీని గురించి మనము మళ్ళీ తర్వాత చాప్టర్లో క్షుణ్ణంగా చదువుకుంటాము. సో ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను సెంట్రల్ బ్యాంకు నియంత్రిస్తుంది. సో దేశంలోని కరెన్సీ పరపతిని, వ్యవస్థలను నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తుంది, సలహాదారునిగా పనిచేస్తుంది. ఈ బ్యాంకు తన కార్యకలాపాల్లో లాభోద్దేశం లేకుండా దేశ అభివృద్ధి కోసమే ఈ బ్యాంక్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ పెట్టుబడి బ్యాంకులు. సో ఈ పెట్టుబడి బ్యాంకులు ఆల్రెడీ మనము మాట్లాడుకున్నట్టు ఇవి డెవలప్మెంట్ బ్యాంక్స్ కింద చూపించవచ్చును. ఈ పెట్టుబడి బ్యాంకులు దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలను అందిస్తాయి. ప్రపంచంలో అంతర్భాగమైన మరియు ఏ ప్రత్యేక సర్వీసులనైనా, ఈక్విటీ రుణ పరిశోధన కావచ్చు, కొత్త వాటా డిబెంచర్ల పరిశోధన కావచ్చు, లాభకరమైన సొంత పెట్టుబడి లాంటివి ఈ పెట్టుబడి బ్యాంకులు అందిస్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ బ్యాంకులు. అంతర్జాతీయ బ్యాంకులు అంటే మనము ఈ బ్యాంకులు అంతర్జాతీయ సంస్థలు వాటి అంతర్జాతీయ విత్త సంబంధాలను వివిధ దేశాలకు సంబంధించిన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఏర్పాట్లు ఏర్పరచును. ఇటీవల ఈ ముఖ్యమైన అంతర్జాతీయ బ్యాంకులు ఫర్ ఎగ్జాంపుల్ IMF కావచ్చు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫండ్, తర్వాత IBRF కావచ్చు, సో ఈ వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ అంతర్జాతీయ బ్యాంకులని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా బ్యాంకులను మనము వర్గీకరించడం జరిగింది. సో బ్యాంకుల వర్గీకరణ తర్వాత మనం తెలుసుకోవాల్సిన అంశం ఏదన్నా ఉందంటే వాణిజ్య బ్యాంకులు, వాటి విధులు. ఇది చాలా అవసరం. సో వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి? మనము ముందుగా మాట్లాడుకున్నట్టు వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి, ప్రజలకు కావలసినప్పుడు రుణాలను మంజూరు చేస్తాయి, ప్రజలకు కావలసిన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సౌకర్యాలను సమకూరుస్తాయని మనము చెప్పుకున్నాము. మరి వాటి విధులను ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఏ విధంగా చెప్పుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాణిజ్య బ్యాంకు విధులను మనము 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి ప్రాథమిక విధులు, 2 సహాయక విధులు. సో ఈ ప్రాథమిక విధులు అంటే ఏమిటి, సహాయక విధులు అంటే ఏమిటి, అవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాథమిక విధులు అంటే వారి యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ అంటే వాళ్ళ యొక్క మెయిన్ వర్క్ నుండి, మెయిన్ ప్రైమరీ బేస్ నుంచి చేసే వర్క్లు అన్నట్టు. అవి ఫస్ట్ ప్రజల నుండి డిపాజిట్లను ఆమోదించడం, అంటే ప్రైమరీ వర్క్స్. సో ఈ బ్యాంక్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది? ప్రజల నుంచి డిపాజిట్లను ఆమోదించడము. ఆమోదించడం అంటే స్వీకరించడము. సో ఇక్కడ ఏవైతే ప్రజలు వాళ్ళ అకౌంట్లో మనీ దాచిపెట్టుకోవాలనుకుంటారో లేదా డిపాజిట్ చేయదలుచుకున్నారో వారి యొక్క మనీని వారి అకౌంట్లలో భద్రంగా పరచడము. సో దీన్ని ప్రాథమిక విధులలో మనము ఫస్ట్ డిపాజిట్ల స్వీకరణ అని చెప్పవచ్చు. ఈ డిపాజిట్ల స్వీకరణలో కూడా వివిధ రకాల డిపాజిట్ స్వీకరణలు జరుగుతుంది. అవి ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదా కరెంట్ అకౌంట్ డిపాజిట్లు కావచ్చు, సేవింగ్ డిపాజిట్స్ కావచ్చు,
లేదా రుణాలకు అడ్వాన్స్లకు సంబంధించినవి కావచ్చు, లేదా ఓవర్ డ్రాఫ్ట్ కావచ్చు, నగదు పరపతి కావచ్చు. సో ఈ విధంగా వర్తక బిల్లులు కావచ్చు. సో ఈ డిపాజిట్లో చాలా రకాలమైన అంటే ప్రజల నుంచి సేకరించడమే కాకుండా వారికి కూడా రుణాలు కూడా ఇవ్వచ్చు. ఈ ప్రాథమిక విధులలో మనం మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది ఏంటిది? డిపాజిట్ల స్వీకరణ. సో అందులో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్లు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటిది? ఇవి ప్రత్యేక కాలం తర్వాత తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు అని అర్థము. అంటే ఎప్పుడైతే ఖాతాదారుడు తన దగ్గరున్న మిగులు మొత్తాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసి మళ్ళీ ఆ కాలం అయిపోయిన తర్వాత అంటే ఆ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి తీసుకునే పద్ధతి ఇందులో మనము అబ్జర్వ్ చేయవచ్చును. అంటే మరి ఈ ఖాతాదారునికి ఏ విధమైన లాభము, ఈ ఫిక్స్డ్ డిపాజిట్మెంట్ వల్ల బ్యాంక్కి ఏ విధమైన లాభము అనే డౌట్ కూడా మనకు రావచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఖాతాదారుడు ఎప్పుడైతే తను డిపాజిట్స్ బ్యాంకులలో వేస్తాడో ఆ బ్యాంకులో ఉన్నంత కాలము ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని ఆ డిపాజిట్ అమౌంట్ పైన ఖాతాదారునికి ఇంట్రెస్ట్ అనేది వడ్డీ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్లో ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వారు అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి అక్కడి నుంచి వచ్చిన వడ్డీని ఈ ఖాతాదారుని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని టైం డిపాజిట్స్ అంటాము. ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తామో దాని మీద వడ్డీని ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డిపాజిట్స్. సో కరెంట్ అకౌంట్ డిపాజిట్లని డిమాండ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తాము. ఇక్కడ చాలా మార్లు ఖాతాలు నిర్వహించడానికి ఖాతాదారులకు స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఈ డిపాజిట్ల మీద బ్యాంకు వడ్డీ చెల్లించదు. అంటే ఖాతాదారుడు నిత్యం ఏదో ఒక పని మీద తనకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను బ్యాంకుతో పంచుకోవడం జరుగుతుంది. సో ఇట్లా మల్టిపుల్గా తనకు అవసరం ఉన్నప్పుడు డిపాజిట్ చేస్తాడు, అవసరం లేనప్పుడు డిపాజిట్ చేస్తాడు, అవసరం ఉన్నప్పుడు వెంటనే విత్డ్రా చేస్తాడు. ఇట్లా మల్టిపుల్గా ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ఈ డిపాజిట్లను కరెంట్ డిపాజిట్లు అంటారు. ఈ కరెంట్ డిపాజిట్ల పైన ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు చెల్లించదు. తర్వాత మూడవ రకం డిపాజిట్స్ వచ్చేసి సేవింగ్ డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏమిటి? ఇవి కూడా డిపాజిట్సే. అంటే వారు ఎప్పుడైతే కొంత మొత్తాన్ని వారి వద్ద ఉన్న నిధులను మిగులు మొత్తాలను ఎప్పుడైతే డిపాజిట్ చేసి ఇది సర్టెన్ పీరియడ్ డిపాజిట్ చేయాలనే రూలే ఉండదు. అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే నిధులు మిగులు ఉంటాయో వాటిని డిపాజిట్ చేసి మళ్ళీ వారికి అవసరం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని సేవింగ్ డిపాజిట్స్ అంటారు. సో ఇక్కడ కొన్ని పరిమితులు విధించి డిపాజిట్లే సేవింగ్స్ డిపాజిట్లు అంటారు. సో ఇలా ప్రతి నెలలో నిర్ణీత సమయంలో కనిష్ట నిల్వ మీద వడ్డీ లెక్క కడతారు. అంటే సర్టెన్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఉన్నట్టు స్థిరమైన వడ్డీ రేటు ఈ డిపాజిట్స్ మీద ఉండదు. సో కాబట్టి ఏం చేస్తారంటే ఏదైతే ఆన్ అండ్ యావరేజ్గా కొంత అమౌంట్ని తీసుకొని దాని మీద ఇంట్రెస్ట్ అనేది చెల్లించడం జరుగుతుంది. దాని తర్వాత రుణాలను అడ్వాన్స్లను చేయడం. అంటే ఏదైతే ఖాతాదారుని దగ్గర నుంచి డిపాజిట్ తీసుకుంటారో ఆ మొత్తాన్ని మళ్ళీ వేరే ఖాతాదారులకు రుణాలను ఇస్తారు. కొన్నిసార్లు అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రుణాలు ఇవ్వడము మళ్ళీ అడ్వాన్స్ చేయడము అంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అనే అంశం, ఓవర్ డ్రాఫ్ట్ అనే పదం ఏంటిదంటే ఎప్పుడైతే ఖాతాదారుడు నిరంతరము బ్యాంకుతోని తన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలను నడుపుతాడో సో ఎప్పుడు తను డిపాజిట్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు తన ఖాతాలో ఉన్న నగదుకు మించి ఖాతాదారునికి అవసరమైనప్పుడు బ్యాంకు ఆ ఖాతాదారుని నమ్మి అతని దగ్గర ఉన్న బ్యాలెన్స్, అతని అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కంటే అధిక మొత్తాన్ని కూడా ఆ ఖాతాదారునికి మంజూరు చేయవచ్చును. దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. తర్వాత నగదు పరపతి. నగదు పరపతి అంటే భారతీయ బ్యాంకింగ్ విధానంలో ఈ నగదు పరపతి విధానం బహుళ ప్రచారంలో ఉన్నది. సో దీన్ని అడ్వాన్స్గా ఇచ్చే పద్ధతి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాష్ అడ్వాన్సెస్ అనేది ఖాతాదారునికి బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. అంతటితో కాకుండా వర్తకపు బిల్లుల డిస్కౌంట్స్ అంటే కొనుగోలుదారు తరపున కావచ్చు, అమ్మకందారుని తరపున కావచ్చు, ఆర్థిక కార్యకలాపాలలో కంప్లీట్ చేయడానికి ఇవి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు కోరగానే స్వల్ప వ్యవధిలో లభించే నగదు. అంటే ఎప్పుడైతే ఖాతాదారునికి నగదు అవసరమవుతుందో అప్పుడు తను బ్యాంకర్కు ఒక అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది. దానిని పరిశీలించిన తర్వాత బ్యాంకరు ఆ ఖాతాదారునికి నగదు బదిలీ చేయడం
జరుగుతుంది. అంతటితో ఆగకుండా కాలపరిమితి రుణాలు, వినియోగదారునికి అరువులు ఇవ్వడము, ఇతర రకాల అడ్వాన్సులు కూడా ఇవ్వడము చూస్తూనే ఉంటాము. ఇవన్నీ కూడా మనము ప్రైమరీ షరతులు అంటే ప్రైమరీ వర్క్స్ మనము వాణిజ్య బ్యాంకుల విధుల గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రాథమిక విధులు అని చెప్పుకున్నాము. దాని తర్వాత అనుబంధ విధులు. అంటే అనుబంధ విధులు ఏం చేస్తాయంటే ఇవి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఖాతాదారునికి కావలసిన సౌకర్యాలను ఏర్పరుస్తాయి. వీటిని మనము సహాయక విధులు అని కూడా అంటాము. ఈ సహాయక విధులు అంటే ఏంటిదంటే వాణిజ్య బ్యాంకు ప్రాథమిక విధులతో పాటు ఎన్నో ఇతర విధులు కూడా నిర్వహిస్తాయి. అందులో ఏజెన్సీ సర్వీసులు. బ్యాంకులు తమ ఖాతాదారుల అధికారులకు వివిధ రకాలైన డ్రాఫ్ట్లు ఉచితమైన సేవలను కూడా అందించడం జరుగుతుంది. లైక్ ఉచితమైన టెలిగ్రాఫిక్ బదిలీ కావచ్చు, లేదా ఖాతాదారుల తరపున బ్యాంకుల వాటాలకు సెక్యూరిటీ కొనుగోలు చేయడము, అమ్మడం కావచ్చు, లేదా అమ్మకానికి సంబంధించిన అమౌంట్స్ పే చేయడం కావచ్చు, బ్యాంకులు ఖాతాదారులకు ఏజెంట్గా వ్యవహరించడం కావచ్చు, లేదా కొన్ని క్లిష్ట సమయంలో బ్యాంకులు తమ ఖాతాదారులకు సలహాలు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ అంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్లో భాగమే కాకుండా అదనపు సౌకర్యాలను కూడా ప్రాథమిక భాగాలు కాకుండా అదనపు భాగాలలో కూడా ఇవి విజయవంతంగా ఇలాంటి సహాయ సహకారాలు ఖాతాదారునికి అందించడం జరుగుతుంది. దాని తర్వాత సాధారణ ప్రజాసేవలు. సాధారణ ప్రజాసేవలు అంటే ఏమిటి? కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో నీ దగ్గర విలువైన వస్తువులు ఉంటాయనుకోండి, అవి లాకర్ ఫెసిలిటీస్ కూడా ఈ బ్యాంకులు అనేటిది ఇవ్వడం జరుగుతుంది. అది నగదు కావచ్చు, వస్తువులు కావచ్చు, వివిధ రకాల ఏదైనా డైమండ్స్ కావచ్చు. సో ఇక్కడ అవసరాన్ని బట్టి వారికి సేవలు ఈ బ్యాంకులు అనేది అందివ్వడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాలలో బ్యాంకులు ఖాతాదారులు ఆర్థిక స్థాయికి పరపతి యోగ్యతను బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకమైన ప్రైమరీ సర్వీసెస్తో పాటు సహాయక విధులు కూడా అందించడం జరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా మనము వాణిజ్య బ్యాంకులు విధులు అని చెప్పుకోవచ్చు. సో ఈ వాణిజ్య బ్యాంకుల విధులలో మనం ఏం చెప్పుకున్నాము? సో ఫస్ట్ ఈ చాప్టర్లో మనము అసలు బ్యాంక్ అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాము. బ్యాంకు తర్వాత వివిధ రకాల బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాము. ఆ వివిధ రకాల బ్యాంకుల గురించి అంటే అవి వాణిజ్య బ్యాంకులు కావచ్చు, సహాయక బ్యాంకు వ్యవసాయక బ్యాంకులు కావచ్చు, పారిశ్రామిక బ్యాంకులు కావచ్చు, విదేశీ బ్యాంకులు కావచ్చు, పెట్టుబడి బ్యాంకులు కావచ్చు. ఇలా వివిధ రకాల బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాము. ఈ బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకులు అనేది చాలా ప్రధానమైనవి. ఈ వాణిజ్య బ్యాంకుల విధులు ఏంటిది? అందులో 2 రకాల విధులు వాళ్ళు ఖాతాదారులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటిది వచ్చేసి ప్రాథమిక విధులు, రెండవది వచ్చి అనుబంధ విధులు. ఈ ప్రాథమిక విధులలో ఏం చేస్తాము? డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తారు, లోన్స్ ఇస్తారు, అడ్వాన్సెస్ ఇస్తారు. సో వాటితో పాటు ఆగకుండా వివిధ రకాలైన సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాము. అది ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, సేవింగ్ డిపాజిట్స్ కావచ్చు, కరెంట్ డిపాజిట్స్ కావచ్చు. వాటితో పాటు లోన్కి సంబంధించిన పరపతి సౌకర్యాలలో ఇస్తాము, అడ్వాన్సెస్ ఇస్తాము. సో వాటితో పాటు ఈ ఇతర కార్యకలాపాలు, ఇతర సౌకర్యాలు కూడా ఖాతాదారునికి ప్రొవైడ్ చేయడం దాన్ని మనము అనుబంధ విధులు అంటాము. అవి ఖాతాదారుని తరపున ఏవైతే బ్యాంకులు ఖాతాదారుని తరపున వాళ్ళు ఏమైనా సౌకర్యాలను కలిగిస్తే వాటిని అనుబంధ విధులని చెప్పుకున్నాము. ఈ విధంగా వాణిజ్య బ్యాంకుల గురించి మనము చెప్పుకోవడం జరిగింది.